ఏపీ మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 4 నిందితుల్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు 2 రోజుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు ఆదేశించింది. కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగియడంతో ఇవాళ రేపు కస్టడీకిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. ఈ 4గురిలో ఇప్పటికే సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వారం పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కేసులో ఈ 4 కీలకంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారు. వీరిని వేర్వేరుగా కలిపి విచారణ చేయాలని అధికారులు నిర్ణయించారు. బాలాజీ గోవిందప్పకు బయట నుంచి భోజనాన్ని అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. బయట నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో భోజనాన్ని అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని గోవిందప్ప వేసిన పిటిషన్పై వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు విచారణ మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 7 అరెస్టు కాగా అందులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం సూత్రధారి, పాత్రధారిగా ఉన్నట్టు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అయితే ఆయన తర్వాత అరెస్ట్ చేసిన సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, దిలీపుల పాత్ర కొంతవరకు ఉంది. ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర ఆ మేజర్ పాత్రగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా అతను ఈ డిస్టిలరీ కంపెనీకి సంబంధించి అలాగే డబ్బుల లావాదేవీలో కీలకంగా వ్యవహరించారని కూడా గుర్తించారు. అయితే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వారం రోజులు విచారణ అనంతరం అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇందులో జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ సెక్రటరీ పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అలాగే ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప, వీరి 3 పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని గుర్తించిన అనంతరం వీరి 3 ఇటీవల అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కార్యాలయానికి పలు దఫాలుగా వీళ్ళ 3 వెళ్ళి చర్చలు చేయటం, ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు సంబంధించి, లావాదేవీలకు సంబంధించి ఏ రూపాల్లో ఎవరెవరికి ఇచ్చి పంపించాలి, ఆ మొత్తాన్ని కూడా తాడేపల్లి పిల్లర్స్కి ఏ విధంగా చేస్తారనే అంశాలపై కూడా సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించారు. వీరు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు మొత్తం ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వీరి పాత్ర ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో వీళ్ళ 3 కూడా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి. అదేవిధంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలోనే వారం రోజులు కస్టడీ విచారించిన నేపథ్యంలో